తెలుగు భాషా వ్యాకరణం గురించి తెలుసుకుందాం, నేర్చుకుందాం. భాష భాషించడానికి ఉపయోగపడేది భాష. భాష వాక్ రూపంలో, లిఖిత రూపంలో ఉంటుంది. భాషకు అక్షరాలు మూలం. అక్షరాలు మాటలుగా, మాటలు పదాలుగా, పదాలు వాక్యాలుగా, వాక్యాలు మహావాక్యాలుగా ఏర్పడి అటు తర్వాత గ్రంథాలుగా మలచబడతాయి. వాటి యొక్క భావాన్ని తెలియచేయడానికి ఉపయోగపడేదే వ్యాకరణం. తెలుగులో సంధి అనగా రెండు అచ్చుల కలయిక. పూర్వపర వర్ణాలు రెండు పూర్తిగా కలిసిపోవడాన్ని సంధి అని అంటారు. వర్ణములు అనగా అక్షరములు అని అర్థం. సంధి ఏర్పడినప్పుడు మనకు రెండు పదాలు కనపడుతున్నాయి. అవి పూర్వపదం, పరపదం. ఎడమ వైపున ఉన్నది పూర్వపదమైతే కుడివైపున ఉన్నది పరపదం అని మనం గమనించాలి. మనం ఉపయోగించేటువంటి పదాలు తెలుగు పదాలు, సంస్కృత పదాలు, అన్య భాషా పదాలు ఇలా ఎన్నో ఉంటాయి. మనం సంధులను విడదీసే సమయంలో ఇవి ఏ పదాలు, సంస్కృత పదాలా, తెలుగు పదాలా అని గుర్తించాలంటే మొదటగా ఈ వీడియోను చూడండి, అవగాహనను పెంచుకోండి. సంస్కృత పదాల మధ్య ఏర్పడేటువంటి సంధిని సంస్కృత సంధి అని అంటారు. సంస్కృత సంధులలో మొదటిగా మనం తెలుసుకోవలసినది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధిలో రెండు పదాలు కలిపినప్పుడు లేదా విడదీసినప్పుడు అవి సంస్కృత పదాలై ఉండాలి. ప్లస్కి ముందు ఆ, ఈ, ఉ, రూలు ఉండి ప్లస్కి తరువాత కూడా అవే అచ్చులు పరమైతే ఆ సంధిని సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు. సవర్ణ దీర్ఘ సంధిని అవగాహన చేసుకోవాలి అనంటే మొట్టమొదటిగా పూర్వపు అచ్చు అనగా పూర్వపు పదం అనగా మొదటి పదం ఎడమ వైపున ఉన్న పదంలో చివరి అక్షరంలో చివరి అచ్చు ఆ, ఈ, ఉ, రు లలో ఏదో ఒకటి ఉంటుంది. అలాగే పరపదం అనగా రెండవ పదం అనగా కుడి పదం. కుడి పదంలో ఆ కానీ, ఆ కానీ, ఈ కానీ, ఉ, ఊ కానీ, రు కానీ ఉంటుంది. ఇలా మొదటి పదంలో ఆ ఉన్నప్పుడు రెండవ పదంలో ఆ కానీ, ఆ కానీ ఉంటే పదం సంధిగా కలిసినప్పుడు ఆ అనే దీర్ఘాక్షరం వస్తుంది. అలాగే మొదటి పదంలో చివర ఈ ఉన్నప్పుడు రెండవ పదంలో మొదట ఈ కానీ, ఈ కానీ ఉన్నప్పుడు సంధి పదంగా ఏర్పడినప్పుడు ఈ అనే దీర్ఘాక్షరం వస్తుంది. అలాగే మొదటి పదంలో చివర ఉ ఉండి రెండవ పదంలో మొదట ఉ కానీ, ఊ కానీ ఉంటే సంధి పదం ఏర్పడినప్పుడు ఊ అనే దీర్ఘాక్షరం వస్తుంది. అలాగే రు అనేటువంటి పూర్వపదంలో వినపడితే రెండవ పదంలో మొదట రు కానీ, రూ కానీ వస్తే సంధి పదం కలిసినప్పుడు రూ అనే దీర్ఘాక్షరం వస్తుంది. ఇలా దీర్ఘాక్షరాలు సంధులలో కనపడడాన్ని ఆ సంధి పదాన్ని సవర్ణ దీర్ఘ సంధిగా గుర్తించాలి. సవర్ణ దీర్ఘ సంధిలో మొట్టమొదటిగా మొదటి పదం చివర ఆ వస్తే రెండవ పదం మొదట్లో ఆ అనేటువంటి అక్షరం వస్తుంది అని మనం తెలుసుకున్నాము కదూ. ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఉదాహరణను తెలుసుకుందాం. శివ ప్లస్ ఆలయం, శివాలయం. ఇందులో శివ ప్లస్ ఆ అనే అక్షరం, ఆలయంలో ఆ అనే అక్షరం కలిసి సంధిపదంగా ఏర్పడినప్పుడు ఆ అనగా శివాలయం అనేటువంటి పదం ఏర్పడింది. ఇలా దీర్ఘాక్షరమైన వా రావడం వలన ఇది సవర్ణ దీర్ఘ సంధి అని పిలువబడుతుంది. ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలను సేకరించండి, అభ్యాసం చేయండి. సవర్ణ దీర్ఘ సంధిలో రెండవ అక్షరం ఈ ప్లస్ ఈ కలవగా ఈ అనే దీర్ఘాక్షరం వస్తుంది. ఉదాహరణకు ముని ప్లస్ ఈశ్వరుడు అనే రెండు పదాలను కలపగా మునీశ్వరుడు అనేటువంటి దీర్ఘాక్షర పదం ఏర్పడుతుంది. ఇందులో ముని ప్లస్ ఈశ్వరుడు ఈ అనే అక్షరం
ఈ రెండు కలవగా దీర్ఘాక్షరమైనటువంటి ఈ అనగా మునీశ్వరుడు అనేటువంటి పదం ఏర్పడింది. కావున ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలను సేకరించండి, అభ్యాసం చేయండి. సవర్ణ దీర్ఘ సంధిలో మూడవ అక్షరం ఉ. మొదటి పదం చివర ఉ, రెండవ పదం మొదట్లో ఉ లేదా ఊ, రెండు అక్షరాలు ఏదో ఒకటి కలవగా ఊ అనే దీర్ఘాక్షరం వస్తుంది. ఉదాహరణకు భాను ప్లస్ ఉదయం, భానూదయం అనే పదంలో పూర్వపదమైన భానులో ను ప్లస్ ఉ కలవగా భాను ఏర్పడింది. ఉదయంలో ఉ అనే అక్షరం కలవగా దీర్ఘాక్షరమైనటువంటి ఊ అనగా నూ అనేటువంటి పదం ఏర్పడింది. దీనిని సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు. ఇలాంటివి మరికొన్ని ఉదాహరణలను సేకరించండి, అభ్యాసం చేయండి. సవర్ణ దీర్ఘ సంధిలో నాలుగవ అక్షరం రు ప్లస్ రు లేదా రూ అనేటువంటి అక్షరాలు కలవగా రూ అనే దీర్ఘాక్షరం వస్తుంది. ఉదాహరణకు పితృ ప్లస్ రుణము కలపగా పితృణము అనేటువంటి సంధి పదం ఏర్పడుతుంది. ఇందులో త్రులో తు ప్లస్ రు అనేటువంటి అక్షరం, రుణములో రు అనే అక్షరం కలవగా రూ అనగా త్రూ అనే దీర్ఘాక్షరం వచ్చింది. కావున ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇలాంటివి మరికొన్ని ఉదాహరణలను సేకరించండి, అభ్యాసం చేయండి. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అ, ఈ, ఉ, రూలకు సవర్ణములైన అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమగును అన్నది సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. అయితే అ ప్లస్ ఆ, ఆ ప్లస్ ఆ, ఆ ప్లస్ ఆ ప్లస్ ఆ ఇలా ఈ, ఉ, రూలకు కూడా 4 విధాలుగా సంధి ఏర్పడుతుంది. అనగా సంధి పదాలు 4 రకాలుగా కలుస్తాయి. మొదటి పదంలో హ్రస్వమైన ఉండవచ్చు లేదా దీర్ఘమైన ఉండవచ్చు. రెండవ పదంలో మొదట హ్రస్వమైన ఉండవచ్చు, దీర్ఘమైన ఉండవచ్చు. కానీ సంధి పదం ఏర్పడినప్పుడు మాత్రం దీర్ఘ అక్షరం మాత్రమే వస్తుంది. ఇది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవలసినటువంటి అంశం. కావున సవర్ణ దీర్ఘ సంధి అంటే స అనగా సమానమైన, వర్ణము అనగా అక్షరములు కలిసి దీర్ఘ సంధి, దీర్ఘం వచ్చి సంధి ఏర్పడుతుంది. కావున దీనిని సవర్ణ దీర్ఘ సంధిగా మనం గుర్తుంచుకోవచ్చును. సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రాన్ని మనం గమనించినట్లయితే అ, ఈ, ఉ, రులకు సవర్ణ అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘములు ఏకాదేశమగును. ఇందులో వివరణను గమనిస్తే అ, ఈ, ఉ, రు అనే అక్షరాలతో కలిసినటువంటి హల్లులు పరపదంలో వాటి దీర్ఘాలతో కలిసినప్పుడు వచ్చే కొత్త పదంలో దీర్ఘం వస్తుంది. ఉదాహరణకు నిశ్చల ప్లస్ ఆత్ములు, నిశ్చలాత్ములు. కవి ప్లస్ ఈశ్వరుడు, కవీశ్వరుడు. పితృ ప్లస్ రుణము, పితృణము. పరమ ప్లస్ ఆశ్చర్యము, పరమాశ్చర్యము. సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రాన్ని, సవర్ణ దీర్ఘ సంధిలో పదాలను ఎలా కలపాలి, ఎలా విడదీయాలి అనేటువంటి అంశాలను పూర్తిగా అవగాహన చేసుకున్నారు కదూ, అర్థం చేసుకున్నారు కదూ. అలాగే మన తెలుగు వాచకంలో ఉన్నటువంటి వివిధ పాఠాలలోని సవర్ణ దీర్ఘ సంధి సూత్రానికి సంబంధించినటువంటి పదాలను సేకరించండి, వాటిని అభ్యాసం చేయండి. సంస్కృత సంధులలో రెండవది గుణసంధి. దాని వివరణను పూర్తిగా తెలుసుకుందాం. గుణసంధి. గుణసంధిలో కొన్ని పదాలను మనం గమనించినట్లయితే రాజేంద్ర, మహోదయం, రాజర్షి ఇలాంటి పదాలలో మనకు ఏ, ఓ, అర్ అనేటువంటి శబ్దాలు మనకు వినపడుతున్నాయి. ఈ ఏఓఆర్ అనే వాటిని వ్యాకరణంలో గుణాలు అని అంటారు. సో పదాలను కలిపినప్పుడు సంధి పదంలో ఏఓఆర్ అనే అక్షరాలు బయటికి వినపడుతున్నాయి కాబట్టి వాటిని గుణాలు అంటారు. కాబట్టి ఈ సంధిని గుణసంధి అని పిలవడం జరిగింది. గుణాలు అంటే ఏఓఆర్. గుణసంధిలో 3 అక్షరాలను మనం గమనించాం. అవి ఏఓఆర్.
ఇందులో ఏ అనే అక్షరం ఎలా వస్తుంది అనేటువంటి వివరణ మనం గమనించినట్లయితే ఆ కానీ ఆ కానీ మొదటి పదం చివర ఉండాలి. వాటికి రెండవ పదంలో మొదట ఈ కానీ ఈ కానీ ఉంటే సంధి కలిసినప్పుడు ఏ అనే అక్షరం వినపడుతుంది. ఉదాహరణకు నర ప్లస్ ఇంద్ర, నరేంద్ర. నర, రాలో ఆ ఉంది, ఇంద్రాలో ఈ, ఆ ప్లస్ ఈ కలిసి ఏ, రే అనేటువంటి అక్షరం ఏర్పడింది. నరేంద్ర అనే పదం వచ్చింది. అలాగే మహా ప్లస్ ఈశ్వర అన్న పదంలో మహా, ఆ అనే అక్షరం, ఈలో ఈ అనే అక్షరం కలిసి ఏ, మహేశ్వర అనే సంధి పదం ఏర్పడింది. కావున ఇది గుణసంధిలో మొదట ఏ అనే అక్షరం ఏర్పడేటువంటి విధానం వివరణ. గుణసంధిలో మొదటి అక్షరమైన ఆకు ఈ పరమైతే ఏ వస్తుంది అన్నటువంటి దానికి మరికొన్ని ఉదాహరణలను మనం గమనించినట్లయితే ఇతర ప్లస్ ఇతర, ఇతరేతర. కావ్య ప్లస్ ఇతర, కావ్యేతర. బసవ ప్లస్ ఈశ్వరుడు, బసవేశ్వరుడు. జ్ఞాన ప్లస్ ఈశ్వరుడు, జ్ఞానేశ్వరుడు. ఉప ప్లస్ ఇంద్రుడు, ఉపేంద్రుడు. రాజా ప్లస్ ఈశ్వరి, రాజేశ్వరి. బ్రాహ్మణ ప్లస్ ఇతరులు, బ్రాహ్మణేతరులు. ఇన్ని పదాలలో ఆకు ఈ పరమైతే ఏ అనే అక్షరం వచ్చింది. కావున ఇవన్నీ గుణసంధికి ఉదాహరణలు. మీరు కూడా తెలుగు వాచకంలో దీనికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలను సేకరించండి, అభ్యాసం చేయండి. ఉదాహరణ పదాలను బట్టి మనం గమనించినట్లయితే పూర్వస్వరంలో అకారము అనగా ఆ కానీ ఆ కానీ వస్తే పరస్వరంలో ఇకారం అనగా ఈ కానీ ఈ కానీ కలిసినప్పుడు సంధి పదంలో ఏ అనే అక్షరం వస్తుంది అని మనం గుర్తించాలి, గుర్తుపెట్టుకోవాలి. గుణసంధిలో రెండవ అక్షరాన్ని మనం గమనించినట్లయితే మొదటి పదంలో ఆ కానీ ఉండి రెండవ పదంలో ఊ కానీ ఉంటే సంధి పదంలో ఓ అనే అక్షరం వస్తుంది. ఉదాహరణకు కళ్యాణ ప్లస్ ఉత్సవం, కళ్యాణోత్సవం. కళ్యాణ, నాలో ఆ ఉంది, ఉత్సవంలో ఊ ఉంది, సంధి పదంలో ఓ, కళ్యాణోత్సవం అనేటువంటి సంధి పదం ఏర్పడింది. అలాగే మహా ప్లస్ ఉదయ, మహోదయ అన్న పదంలో మహా, హాలో ఆ అనే అక్షరం వినపడింది. ఉదయాలో ఊ అనే అక్షరం కలవడం వలన ఓ, మహోదయం అనే పదం ఏర్పడింది. ఇది గుణసంధిలో ఓ అనే అక్షరం ఏర్పడే విధానానికి వివరణ. గుణసంధిలో రెండవ అక్షరమైన ఓ అన్నదానికి ఉదాహరణలను మనం గమనించినట్లయితే వదాన్య ప్లస్ ఉత్తముడు, వదాన్యోత్తముడు. ఇందులో ఆ ప్లస్ ఊ కలిసి ఓ అనే అక్షరం వచ్చింది. గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి. అలాగే రాజా ప్లస్ ఉత్తముడు, రాజోత్తముడు. స్వాతంత్ర్య ప్లస్ ఉద్యమం, స్వాతంత్ర్యోద్యమం. ఉన్నత ప్లస్ ఉత్సాహులు, ఉన్నతోత్సాహులు. నిత్య ప్లస్ ఉత్సవం, నిత్యోత్సవం. సౌరభ ప్లస్ ఉత్కరం, సౌరభోత్కరం. కావ్య ప్లస్ ఉపదేశం, కావ్యోపదేశం. దేశ ప్లస్ ఉన్నతి, దేశోన్నతి. అలాగే సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం. గర్వ ప్లస్ ఉక్తి, గర్వోక్తి. కూప ప్లస్ ఉదకము, కూపోదకము. ఉగ్ర, మహా ప్లస్ ఉగ్రము, మహోగ్రము. వక్త్ర ప్లస్ ఉక్తి, వక్త్రోక్తి. వేద ప్లస్ ఉక్తి, వేదోక్తి. శీత ప్లస్ ఉష్ణము, శీతోష్ణము. ఇలాంటి ఉదాహరణలను మీరు కూడా తెలుగు వాచకం నుంచి గుర్తించి రాయండి, వాటిని అభ్యాసం చేయండి. గుణసంధిలో మూడవ అక్షరం అర్. దీనిని చాలా జాగ్రత్తగా గమనించండి, గుర్తుంచుకోండి. పూర్వపదంలో ఆ కానీ ఉండి పరపదంలో మొదట రూ కానీ వస్తే సంధి పదంలో అర్ అనేటువంటిది వస్తుంది. ఉదాహరణకు దేవ ప్లస్ ఋషి. దేవ, వాలో ఆ ఉంది, ఋషిలో రు ఉంది. ఇప్పుడు మనం ఆకి రూ పరమవడం వలన ఆ రెండు అక్షరాల స్థానంలో అర్ అనేటువంటిది వచ్చి చేరింది.
కాబట్టి దేవర్షి అనేటువంటి పదం ఏర్పడింది. అలాగే దేవ ప్లస్ ఋషి అన్న దాంట్లో దేవ వాలో ఆ ఉంది, ఋషి అన్న పదంలో రు ఉంది. ఆకు రూ పరం అవడం వలన అర్ అనేటువంటి గుణసంధి పదం అక్షరం వచ్చి దేవర్షి అనేటువంటి పదం ఏర్పడింది. జాగ్రత్తగా గమనించండి, గుర్తుంచుకోండి. పూర్వస్వరంలో అకారం అంటే ఆ కానీ ఆ కానీ ఉండి పరస్వరంలో రు కానీ రూ కానీ ఉంటే ఆదేశంగా ఆర్ అనే అక్షరం వస్తుంది. ఆదేశము అనగా ఒక అక్షరాన్ని తొలగించి ఇంకొక అక్షరం రావడం. ఇక్కడ రు అనే అక్షరాన్ని తొలగించి అర్ అనేటువంటి అక్షరం వస్తుంది. ఉదాహరణకు రాజా ప్లస్ ఋషి రాజర్షి, మహా ప్లస్ ఋషి మహర్షి. అకారానికి రూ పరం అవడం వలన అర్ అనేది ఆదేశంగా వచ్చింది. ఇది గుణసంధిలో 3వ అక్షరానికి వివరణ. గుణసంధికి 3వ అక్షరమైన అరకు కొన్ని ఉదాహరణలను మనం గమనించినట్లయితే మహా ప్లస్ ఋషి మహర్షి, దేవా ప్లస్ ఋషి దేవర్షి, సప్త ప్లస్ ఋషులు సప్తర్షులు, రాజా ప్లస్ ఋషి రాజర్షి, వర్ష ప్లస్ ఋతువు వర్ష ఋతువు. ఇలాంటివి మరికొన్ని ఉదాహరణలను తెలుగు వాచకం నుంచి సేకరించండి, వాటిని అభ్యాసం చేయండి. ఉదాహరణల ఆధారంగా సంధి సూత్రాన్ని మనం గమనించినట్లయితే గుణసంధి అకారమునకు ఈ ఉ రూలు పరమైనచో క్రమముగా ఏ ఓ అర్లు ఆదేశమగును. ఏ ఓ అర్లను గుణాలు అంటారు. కాబట్టి పదాల సంధి పదంలో గుణాలు వినపడుతున్నాయి కాబట్టి దీనిని గుణసంధి అని వ్యవహరించడం జరిగింది. గుణసంధిని పూర్తిగా అవగాహన చేసుకున్నారు కదూ. ఇలా గుణసంధిలో ఏ ఓ అర్ అనే అక్షరాలకు అనేకమైన ఉదాహరణలను సేకరించండి, వాటిని అభ్యాసం చేయండి. సంస్కృత పదాలతో ఏర్పడే సవర్ణ దీర్ఘ సంధికి అలాగే తెలుగు పదాలతో ఏర్పడే అకార ఇకార ఉకార సంధులకు గల తేడాలను జాగ్రత్తగా గమనించండి. అలాగే సంస్కృత సంధి అయినటువంటి గుణసంధిని కూడా జాగ్రత్తగా గమనించి అనేక ఉదాహరణలతో వీటిని అభ్యాసం చేయండి.